మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. పోలీసు పహార మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలు కలుస్తా అంటివి, కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేస్తివి అని విమర్శించారు. సీఎం మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారుల్ని జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు ఎందుకు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్కు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీష్ రావు ప్రశ్నించారు.